ఇది ఒక నార్మల్ హౌస్ కాదు, పీపుల్సే డీమెలో హౌస్. ఆఫ్టర్ 12 తర్వాత ఇక్కడ పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతాయి. ఎలాంటివి అంటే ఆటోమేటిక్గా లైట్స్ వస్తాయి, ఆటోమేటిక్గా ఫుట్ స్టెప్స్ సౌండ్స్ వస్తాయి. అట్ ది సేమ్ టైం ఇక్కడ షాడోస్ తిరుగుతాయి అనేది ఒక విదంతు ఉంది. ఇది లై అని నేను చెప్తున్నాను, కానీ ఇక్కడ పీపుల్ చాలామంది ఏం చెప్తున్నారంటే ఇక్కడ దయ్యం ఉంది. దయ్యం ఎలా ఉంది, అసలు దయ్యం అంటే ఏంటి? ఈ మిస్టరీని బ్రేక్ చేయడానికే నేను ఈరోజు డీమెలో హౌస్కి వచ్చాను. అస్సలు ఈ హౌస్లో దయ్యం ఉందా, స్పిరిట్స్ ఉన్నాయా, లేక భయమా, అసలు ఏంటి ఆ మిస్టరీని మనం ఈరోజు నైట్ బ్రేక్ చేయబోతున్నాం. 11:55 అవుతుంది. సో ఎవ్వరు లేరు లోపల, మనం లోపలికి వెళ్ళబోతున్నాం. సో 12 తర్వాత ఇక్కడ పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతాయనేది ఇక్కడ వాళ్ళు నాకు చెప్పారు. సో నాకు తెలీదు, లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏం జరుగుతుంది లోపల అని. రండి వెళ్దాం. ఇక్కడ ఒక డార్క్ పాస్ట్ కూడా ఉంది. ఆ పాస్ట్ ఏంటో తెలుసా? రండి తెలుసుకుందాం. ఇది కేవలం ఒక హంటెడ్ హౌస్ స్టోరీ మాత్రం కాదు, ఇది ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన ఒక రక్తపాత కథ. పోర్చుగీస్ టైంలోనే సౌత్ గోవా వచ్చి సెటిల్ అయిన ఈ ఇద్దరి అన్నదమ్ములు చాలా డబ్బులు సంపాదించారు. ఒక రిచ్ ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేస్తూ ఉన్నారు. డీమెలో ఫ్యామిలీకి సడన్ గా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. అన్ని బాగున్నాయి అనుకునే టైంలో ఫినాన్షియల్ ప్రాబ్లం రావడం, ఆ తర్వాత చాలా డబ్బులు లాస్ అవ్వడం, ఇలా జరగడంతో తన తమ్ముడికి చెప్పాడు ఉన్న ప్రాపర్టీస్ ని నేను సేల్ చేయాలి అనుకున్నాడు. కానీ తన తమ్ముడు దానికి ఒప్పుకోలేదు. అక్కడి నుంచి మొదలైంది అసలైన స్టోరీ. ప్రాపర్టీ కోసం, ఈగో కోసం, గ్రేట్నెస్ కోసం రోజులు గడుస్తూనే ఉన్నాయి. ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ రోజు జరిగేవి వాళ్ళ ఇంట్లో. ఒకరోజు నైట్ చాలా పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవలో డీమెల్లో తమ్ముడిని చంపేశాడు. చంపేసిన తర్వాత వెనక ఉన్న బావి దగ్గర పూడ్చిపెట్టేశాడు. ఎవ్వరికి ఈ విషయం తెలియలేదు. ఇక్కడతో స్టోరీ ఆగలేదు, ఇక్కడి నుంచే స్టోరీ మొదలైంది. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత డీమెల్లో కూడా సూసైడ్ చేసుకొని చనిపోయాడు. కానీ ఎలా? సూసైడ్ ఎందుకు చేసుకున్నాడు? ఇద్దరు అన్నదమ్ములు చనిపోయారు, కానీ వారి సోల్ ఇక్కడే మిగిలిపోయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ హౌస్కి ఒక పేరుంది, అదే డీమెలో హంటెడ్ హౌస్. ఆఫ్టర్ 12 తర్వాత పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతాయి. హౌస్లోకి వెళ్ళిన వాళ్ళు సేఫ్గా తిరిగి రారనేది రూమర్స్. 5 minutes లోపల ఉంటే 30 minutes ఫీల్ అవుతారు. సడన్గా లైట్స్ ఆన్ అవుతాయి, చాలా రకరకాల సౌండ్లు వినపడతాయి. కంప్లీట్ సైలెంట్, బట్ యూ ఫీల్ సంథింగ్ వాచింగ్ యూ. ఇది మిత్తా లేదా రియల్ ఎక్స్పీరియన్సా? ఒక్కటి మాత్రం ఫ్యాక్ట్, హంటెడ్ స్టోరీ కన్నా ముందే ఇది హ్యూమన్ గ్రిడ్ స్టోరీ. సో క్వశ్చన్ ఇదే, డీమెల్లో నిజంగానే తన తమ్ముని చంపాడా, లేదా అతని సోల్ ఇక్కడే తిరుగుతుందా? ఆఫ్టర్ మిడ్ నైట్ ఈ హౌస్లో ఏం జరుగుతుంది, దాన్ని తెలుసుకోవడానికే నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. భయం నిజానికంటే ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది. ఏదో షాడో పోయినట్టు అనిపించింది నాకు. ఇప్పుడు ఏదో చిన్న షాడో లాగా కనపడిచ్చింది నాకు. అసలు నాకు మొత్తం చేతులంతా గూస్ బంప్స్ వస్తున్నాయి, మొత్తం గూస్ బంప్సే. ఒక షాడో ఇక్కడ లోపల అడుగు పెట్టిన వెంటనే మీ మైండ్ సెట్ మీ చేతుల్లో ఉండదు, ఇది నిజం. ఎందుకో తెలుసా? లోపల అడుగు పెట్టిన తర్వాత ఫుల్ నెగిటివ్ థాట్సే వస్తున్నాయి, ఏ ఒక్కటి పాజిటివ్గా రావట్లేదు. పాజిటివ్ మూమెంట్స్ ఏదీ రావట్లేదు. తర్వాత నాకు షాడోలు కనపడినట్టు నేను ఇమాజినేషన్ చేసుకుంటున్నానా, లేకపోతే ఇమాజినేషన్ వస్తుందా, నాకు ఏమీ అర్థం కాలేదు. కొంచెం సేపు చాలా ఆలోచించాను అసలు ఏం జరుగుతుంది అని. కొంచెం ముందుకెళ్ళి చూశాను, నాకు సడన్గా సౌండ్స్ వినపడ్డాయి. పారానార్మల్ యాక్టివిటీస్ ఎక్కడ జరుగుతున్నాయి, అసలు ఏం జరుగుతుంది? అసలు ఇంట్లో దయ్యం ఉందా, స్పిరిట్స్ ఉన్నాయా? ఉంటే నన్ను కూడా ఏదైనా చెయ్యాలి కదా. సడన్గా కుక్కలు ఏడుపులు వినపడుతున్నాయి. కొంచెం ధైర్యం చేసి ఆ వెల్ దగ్గరికి వెళ్ళాను. వెల్ దగ్గరికి వెళ్ళి డీమెలో అని పిలవడానికి ట్రై చేశాను. మేబీ ఎవరైనా ఉంటే, స్పిరిట్స్ ఏమైనా ఉంటే మూమెంట్స్ ఇస్తాయి కదా అని ట్రై చేశాను. ఇస్ దేర్ ఎనీవన్? డీమెలో
సో నేనైతే పిలవడానికి ట్రై చేస్తున్నాను. ఐ డోంట్ నో ఏం జరగబోతుందో. ఐ డోంట్ నో. మనం ఇక్కడ 3 or 3:30 వరకు ఉంటాం, ఆ తర్వాత వెళ్ళిపోతాం. చిన్న సౌండ్ వచ్చినా సరే మన మైండ్ మనకు చెప్తుంది సంథింగ్ ఈజ్ హియర్. సౌండ్ విన్నారా? యూ లిజన్ ద సౌండ్. సంథింగ్ సౌండ్, ఒక చిన్న సౌండ్ వస్తుంది. ఇక్కడి నుంచి వస్తుంది. సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తుంది ఇక్కడి నుంచే. ఇక్కడ స్టెప్స్ కట్ అయి ఉన్నాయి. సో మనం డేలో వచ్చినప్పుడు ఈ స్టెప్స్ నేను గమనించలేదు, బట్ ఇక్కడ స్టెప్స్ అయితే కట్ అయి ఉన్నాయి. పైకి వెళ్ళి చూద్దామా ఏముందో. సో నేను ఇప్పుడు పైకి అయితే వెళ్ళి చూడడానికి ట్రై చేస్తాను అసలు ఏముందో పైన. బట్ సౌండ్స్ వస్తున్నాయి, సౌండ్స్ ఇక్కడి నుంచి వస్తున్నాయి. అసలు మిడ్ నైట్లో ఇక్కడ ఏం జరుగుతుంది, స్టోరీ ఏంటి? కరెక్ట్గా 6 ఏళ్ల క్రితం 6 years బ్యాక్ ఒక ఇన్వెస్టిగేషన్ టీం ఇక్కడికి వచ్చిందనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత 4 వచ్చారు వాళ్ళ కారులో, 4 వచ్చి 3గా వెళ్ళారు. సో అప్పటిదాకా తెలియదు ఆ అబ్బాయి వాళ్ళతో ఉన్నాడు లేడు అని. వచ్చారు, ఇన్వెస్టిగేషన్ చేశారు, వెళ్ళేటప్పుడు మాత్రం ఒక్కరు మిస్ అయ్యారు. ఎలా? పైకి వెళ్దామని ఫిక్స్ అయ్యాను. ఏదైనా సరే ఫేస్ చేద్దాం అనుకున్నా. ఎందుకంటే నేను ఇక్కడ ఏం మిస్టరీ ఉంది, అసలు దయ్యం ఉందా లేదా అని తెలుసుకోవడానికే మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి నాకు పైనుంచే సౌండ్స్ వినపడ్డాయి. వెంటనే నేను పైకి ఎక్కి చూడ్డానికి వెళ్ళాను. పైనుంచే సౌండ్స్ వస్తున్నాయి. నాకు భయం వేస్తుంది, కానీ పైనుంచే సౌండ్స్ వస్తున్నాయి. ఫోన్ ఇవ్వను. సడన్గా నా కెమెరా పని చేయట్లేదు. మొత్తం చీకట్లాగే ఉంది ఇక్కడ. ఇక్కడేం లేదు, బట్ సౌండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? సౌండ్ వచ్చింది, చాలా గట్టిగా వచ్చింది సౌండ్. కుక్కల అరుపులు వినిపించాయి, సౌండ్స్ కూడా వచ్చాయి. టైం అయితే 3:30 అవుతుంది. అంతవరకు ఎలాంటి పారానార్మల్ యాక్టివిటీస్ లేవు. వీళ్ళు చెప్పినట్టు ఫుడ్ సౌండ్స్ వినపడుతున్నాయి అండ్ లైట్స్ ఆన్ అవుతున్నాయి. ఇక్కడ లైట్సే లేవు. లైట్స్ ఎలా ఆన్ అవుతాయి? డోర్సే లేవు. డోర్స్ ఎలా క్లోజ్ అవుతాయి? బట్ ఇక్కడ నెగిటివ్ వైబ్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి. లోపల వెళ్ళగానే నెగిటివ్గానే అనిపించింది. ఏదో మన వెనక ఏదో నడుస్తున్నట్టు అనిపించింది, మనతో పాటు ఉన్నట్టు అనిపించింది. నాకు చెప్తుంటే కూడా ఏదో ఉన్నట్టు అనిపించింది. అంతే తప్పించి ఇక్కడ ఎలాంటి స్పిరిట్స్ లేవు. అది మీ భయం. ఇక్కడ ఎలాంటి స్పిరిట్ లేదు. మీరు హ్యాపీగా ఇక్కడికి వచ్చి చూడొచ్చు. రోడ్డు పక్కనే ఉంటుంది అది.
సో అందరూ వెళ్తూ ఉన్న రోడ్లో ఎలా ఉంటాయండి స్పిరిట్స్? ఉండవు కదా. సో నేను 2 వచ్చి 3:30 వరకు నేను ఇక్కడే స్పెండ్ చేశాను. సో ఇక్కడ ఎలాంటి పారానార్మల్ యాక్టివిటీస్ జరగలేదు. సో ఇక్కడ చెప్పినవన్నీ కథలు అని నేను చెప్తున్నా. ఇవన్నీ లై, ఎవరు నమ్మకండి. ఇది దయ్యాల హౌస్ కాదు, స్పిరిట్స్ హౌస్ కాదు. అలా అయితే నన్ను కూడా పట్టుకోవాలి, అలా అయితే నన్ను కూడా ఏదో ఒకటి చెయ్యాలి కదా. ఏం చేయలేదు కదా.